హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగాస్టార్ అభిమానులకి ఈ పండగ మామూలు పండగ కాదు. చెప్తున్నా కదన్నా, మీరు ఒక 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఒక కొత్త చిరంజీవి గారిని, ఒక వింటేజ్ చిరంజీవి గారిని అయితే విట్నెస్ చేయబోతున్నారు మనశంకర వరప్రసాద్లో. ఇది గుర్తుపెట్టుకోండి. 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 వేలు, 70 ఏవో వయసు గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి గారి వయసు గురించి, చిరంజీవి గారి గురించి నేటివ్ స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీ హీరోలు ప్రజెంట్ మీ హీరోలు ఏజ్కి చిరంజీవి గారి ఏజ్కి మధ్య చిరంజీవి గారి లుక్స్ ఎలా ఉన్నాయి, మీ హీరో లుక్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లుక్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, ఆయన స్టిల్స్ కానీ చూస్తుంటే నాకేదో ఒక ఘరానా మొగుడు, ఒక ఇంద్ర, ఒక ఠాగూర్ ఆ రేంజ్లో ఉన్నారు భయ్య. ఈ సినిమా ఏదో కామెడీ సినిమా, కంటెంట్ సినిమా, ఏదో ఫ్యామిలీ డ్రామా సినిమా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఈ సినిమా కథ పరంగా అనిల్ రావుపూడి, నాకు తెలిసి అనిల్ రావుపూడి బెస్ట్ వర్క్ నాకు సుప్రీం ఒకటి, రాజా ది గ్రేట్ 2 సినిమాలు చాలా ఇష్టం. సో అలాంటి ఒక కంటెంట్నే ఒక ఫ్యామిలీ డ్రామాతో ముడిపెట్టి తీయబోతున్నారు అనిల్ రావుపూడి అనే విషయం బయటికి రావడంతో ఇప్పుడు మెగాస్టార్ అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి మామూలుగా లేదు. ఎలా ఉందంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు నాకు ఎందుకో ఒక ఫ్యామిలీ డ్రామాతో ఒక 500 కోట్లు కొడితే గ్రాస్, ఆ కిక్ ఎలా ఉండదు ఒకసారి ఊహించుకోండి. ఖచ్చితంగా ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. గతంలో వెంకటేష్ గారితోనే 350 కోట్లకు రాసుకుంటారు ఫ్యామిలీ డ్రామాతో సంక్రాంతికి వస్తున్న సినిమా అనిల్ రావుపూడి గారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ గురించి, కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుకునే అర్హతలే మనకు లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన టైమింగ్ ఇవన్నీ, ఇంకా కామెడీ అంటే ఇంకా తొక్క తీసేస్తాడబ్బా. మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి వన్స్ కామెడీ ఫ్యామిలీ డ్రామాలోకి దిగితే ఆ ఓచుకోత మామూలుగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, గతంలోనే వెంకటేష్ గారితో 350 కోట్ల వరకు గ్రాస్ కొట్టిన అనిల్ రావుపూడి ఇప్పుడు అదే ఫ్యామిలీ డ్రామాతో దానికి మించి దాదాపు 500 కోట్ల గ్రాస్ కొడితే ఏ రేంజ్లో ఉంటుందో అది మీరు ఈ సంక్రాంతికి చూడబోతున్నారు. ఏంటి భయ్య, ఇప్పుడు మెగాస్టార్ గారు వెంకటేష్ గారు వాళ్ళు ఏదో చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. ఇద్దరిని చూస్తే వాళ్ళ వయసులు ఏంటారు బాబు, రివర్స్ అయిపోయినాయి అనిపిస్తుంది. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళు మన తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు అంటే వేరే లాంగ్వేజ్ హీరోలతో పోల్చుకొని ఇష్టానుసారంగా మన హీరోలు తక్కువ చేసి గట్రా మాట్లాడుతున్నారు. మన ఈ మధ్యనే మోహన్ లాల్ గారి గురించి, ఒక చిరంజీవి గారి ఏజ్ కంటే చిన్న వ్యక్తి అయిన మోహన్ లాల్ గారు ఇంకా మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. చిరంజీవి గారు ఇంకా నయనతార వెనకాల హీరోయిన్స్ వెనకాల తిరగడం, ఇంకా మేసాల పిల్ల అలాంటివి చేస్తున్నారని ఒక యూట్యూబర్ ఒక వీడియో చేశాడు భయ్య. నేను వాడికి చెప్పేది ఏంటంటే, మొన్న మోహన్ లాల్ గారితో ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా 10 కోట్లు కలెక్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది తెలుసా? కానీ మెగాస్టార్ చిరంజీవి గారి బిజినెస్ వేరు, ఆయన రేంజ్ వేరు. ఇక్కడ నేను ఎక్కడో మోహన్ లాల్ గారు తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన నేషనల్ అవార్డు పొందిన యాక్టర్ అయినా నేను ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ మన చిరంజీవి కానీ, మన హీరోని, మన తెలుగు ఇండస్ట్రీని, మన తెలుగు సినిమాని తక్కువ చేయొద్దని మాత్రం నేను చెప్తున్నాను. సో ఎవడు ఏది మాట్లాడుకున్నా సరే, ఈ సంక్రాంతికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు చేయబోయే రచ్చ ఎలా ఉంటుందంటే వింటేజ్ మెగాస్టార్ని చూస్తారు. చెప్తున్నా కదా, ఒక ఘరానా మొగుడు, ఒక రౌడీ అల్లుడు ఇంక తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా నాకు అర్థమైపోయింది. ఆ శశిరేఖ అత్తకేముడు, అమ్మాయికి మొగుడు, ఇంకా మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే మన బాబాయిలు, మన డాడీలు, మన తండ్రులు. చెప్తున్నా కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్ కూడా మెగా అభిమానులు అయిపోతారన్న. ఆల్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తికి అభిమానులు తగ్గిపోతున్నారు. లేదంటే అభిమానులు అంటే సినిమాలు వదిలిసినట్టు మెగాస్టార్ గారు వదిలేశారు. ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఎలా ఉందంటే, మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి ఒక శిఖరం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక 40 ఏళ్ల పాటు ఏకధాటిగా తెలుగు సినిమా చరిత్రని, తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్న ఏకైక నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తికి ఇమేజ్ తగ్గిపోవడం, ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం, ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా అలాంటివి 40 ఏళ్ళ ఆయన ఎన్ని చూసుంటారు. అప్పుడెప్పుడో హిట్లర్కు ముందు ఇలానే మాట్లాడారు రా బాబు. ఆ తర్వాత ఇంకా అదంతా ఊచకోత. మీకు ఇంకా అవన్నీ తెలియవు. ఏది పడితే అది ఏదో మాట్లాడేస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు బాబీ సినిమా కోసమో, లేదంటే సందీప్ రెడ్డి వంగ సినిమా కోసమో, లేదంటే శ్రీకాంత్ ఓడ్ల సినిమా కోసమో, అవేవో యాక్షన్ సినిమాలు, ఏవో పెద్ద కథలు అప్పుడు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ సంక్రాంతికి వస్తున్న ఓన్లీ ఫ్యామిలీ డ్రామాని ఎవరైతే భ్రమపడుతున్నారో, ఇదే ఫ్యామిలీ డ్రామాతో 500 కోట్ల గ్రాస్ కొడితే అంటే వాళ్ళు కొట్టేస్తారబ్బా బాస్ వన్స్ కాన్సన్ట్రేట్ చేసి గట్టిగా దిగితే ఆ ఊచకోత రచ్చ వేరేగా ఉంటుంది. అప్పుడెప్పుడు ఆచార్య ఏవో తీశారు, కానీ పూర్తిగా డైరెక్టర్ చేతిలో పెట్టి డైరెక్టర్ని నమ్మి అవి మాకు వద్దు భయ్య, మా మెగాస్టార్ని ఇలానే చూపించండి. మెగాస్టార్ అంటే అల్లరి చేయాలి, మెగాస్టార్ అంటే డ్యాన్స్ చేయాలి, మెగాస్టార్ అంటే ఒక చార్మింగ్ ఉండాలి, అంతే. మాకు ఆయనే కావాలి. మీరు ఏదో పెద్ద పెద్ద కథలు, ఏదో ఏంటది మలయాళం, ఇంకా తమిళ్ ఏవో చెప్తున్నారు, విక్రమ్
అవి మాకు అనవసరం, మాకు అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి జస్ట్ తల ఇలాగంటే చాలన్నా మాకు. అది చాలు. థియేటర్లు తగలబెట్టేస్తారు ఫ్యాన్స్. అంటే నాకు తెలిసి ఫ్యాన్స్ పరంగా నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నేను చూసిన ఏకైక వ్యక్తి ఫ్యాన్స్ పెరగడం కానీ తగ్గడం కానీ అలాంటివి జరగకుండా ఒక కాన్స్టెంట్గా ఒక ఫ్యానిజం మెయింటైన్ అయిన హీరో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు. ఇండస్ట్రీలోనే ఆల్మోస్ట్ 99% మంది మెగాస్టార్ అభిమానులు ఉంటారన్న. అయినా సరే ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా కామెడీలు చేయడం ఏంటి, లేదంటే ఇంకా ఫ్యామిలీ డ్రామాలు చేయడం ఏంటి, లేదంటే ఇది చేయడం ఏంటి, అది చేయడం ఏంటి, సలహాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఆయన ఏం చేస్తే అది చూడండి, అది నేర్చుకోండి. చేత కాకపోతే నోరు మూసుకుండండి, అంతేగాని సలహాలు మాత్రం ఇవ్వద్దు. చెప్తున్నా కదా, ఈ మనశంకర వరప్రసాద్ సినిమా జస్ట్ ఫ్యామిలీ డ్రామాతో ఇండస్ట్రీ లెక్కలన్నీ మారిపోయిన తర్వాత ఆయన లైనప్ చూస్తే యాంటీ ఫ్యాన్స్కి వణుకు పడుతుంది. ఎందుకంటే బాబీ గారి డైరెక్షన్లో ఒక సినిమా ఉంది, అది ఒక డాటర్ సెంటిమెంట్ సినిమా అంట. నెక్స్ట్ అందులో మోహన్ లాల్ గారు కూడా ఉన్నారట. నెక్స్ట్ శ్రీకాంత్ ఓడల సినిమా, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ సినిమా ప్రభాస్ గారితో కూడా ఈయన చేయబోతున్నారు అనే వార్తలు ఏదైతే సందీప్ రెడ్డి వంగ కాదు అని ఖండించారో అందులో నిజం లేదు. ప్రభాస్ గారి సినిమాలో చిరంజీవి గారు ఒక పాత్ర అయితే చేస్తున్నారు అనే వార్తలు ఏవైతే ఉన్నాయో అది కానీ నిజమైతే ఇండస్ట్రీ తగలబడిపోద్ది. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే మెగాస్టార్కి సలహాలు ఇచ్చే మెగా అభిమానులకు కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు మెగా అభిమానులు ప్రతి ఒక్కరు ఈ ఓటీటీ కంటెంట్లు చూసి, అన్న ఓటీటీ కంటెంట్లు వేరు, మనం సినిమా థియేటర్ కంటెంట్ వేరు. ఓటీటీ కంటెంట్ అనేది నీకు ఒక స్పేస్ ఉంటుంది, ఒక ఫార్వర్డ్ చేసుకోవడానికి, బ్యాక్వర్డ్ చేసుకోవడానికి. అలాంటి ఓటీటీ కంటెంట్లో మాత్రం చిరంజీవి గారు మాత్రం నటించకపోవడం చాలా మంచిది అన్న. ఎందుకంటే మనకి మెగాస్టార్ ఎప్పుడు కూడా వెండి తెర మీదే వెలగాలి, బుల్లి తెర మీద కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఓటీటీ కంటెంట్లు కావాలంటే మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ సినిమా వాళ్ళు చూసుకోండి. అంతేగాని దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారిని వాళ్ళతో పోల్చి మన తెలుగు ఇండస్ట్రీని, తెలుగు హీరోని తక్కువ చేయదు అన్న. ఇప్పుడు ఇదే దండోరా అనే సినిమా ఉందన్న, ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అదే సినిమా ఒక తమిళ్లోనో మలయాళంలోనో వస్తే మనం ఎలా మోస్తాం తెలుసా? ఏం తీసాడరా, మట్టి వాసన అంటే ఎదురా, చాలా న్యాచురల్గా తీసాడరా, అంతెందుకు మంజమ్మల్ బాయ్స్, మన ఇంకో సినిమా ఉంది కమిటీ కుర్రల్లో. నాకైతే కమిటీ కుర్రల సినిమా చూసి ఏం భలే తీసాడు అనిపించింది. మంజమ్మల్ బాయ్స్ సినిమాలో ఏముందరా అనిపించింది నాకైతే. అది నా ఒపీనియన్, మళ్ళీ మీరు ఫీల్ అయిపోతారు మలయాళం సినిమా ఫ్యాన్స్. మంజమ్మల్ బాయ్స్ కానీ, ప్రేమలు కానీ అవి అలాంటి దానికి అమ్మ ఊర్లాంటి సినిమాలు వచ్చేసాయి తెలుగులో. ప్రేమలు సినిమా ఉంది, దానికి మించిన యూత్ఫుల్ సినిమా ఉండదు అన్నట్టు మాట్లాడారు. కానీ తేజ గారు తీసిన సినిమాలు కానీ, ఒక అల్లరి సినిమా కానీ, ఇవన్నీ కూడా వానికి తలదన్నే సినిమాలు. సో దయచేసి మళ్ళీ చెప్పేది ఏంటంటే మెగా అభిమానులతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎవరైతే నెగిటివిటీస్ అంటే స్ప్రెడ్ చేస్తున్నారో, మెగా అభిమానులు కూడా కొంతమంది ఉన్నారు. చిరంజీవి గారు ఏంటి ఇంకా యంగగా కనిపించడం ఏంటి, యంగగా కనిపిస్తే నీకేంటి, 70 ఏళ్ళ వయసులో అన్ని వర్కౌట్లు చేసి అంత అంగగా ఉండడానికి అంత కష్టపడుతుంటే నీకేంటి జలస్ ఫీల్ అవ్వడం తప్ప ఇంకేంటి? అంటే నీ హీరోలు అంత అందంగా లేరని జలస్ తప్ప అందులో ఇంకేం లేదు. సో చెప్తున్నా కదా, ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ అనే ఒక ఫ్యామిలీ డ్రామాతో మళ్ళీ రీజనల్ లాంగ్వేజ్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు, అది విక్టరీ వెంకటేష్ గారితో. మన ఎవడో విక్టరీ వెంకటేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్నారంటే ఇది ఇంకేంటి, ఇది కూడా ఈ సైడ్ క్యారెక్టర్నేమో అంటే ఇద్దరు హీరోల సినిమా కదా, చిరంజీవి గారి సినిమా అంటారు. ఏంటంటే నేను చెప్తున్నా ఒకటే మాట, మనశంకర వరప్రసాద్ అనే మాట చాలామంది టైటిల్ గురించి తెలియదు. ఒకటే చెప్తారు, చిరంజీవి సినిమా వస్తుందంట కదా, అదే మాట్లాడతారు. అది గుర్తుపెట్టుకోండి. వెంకటేష్ గారితో చేస్తున్నారు, రవితేజ గారితో చేస్తున్నారు, అంత మాత్రాన చిరంజీవి గారి సినిమా కాకపోవడం ఏంట్రా బాబు, ఇంత దద్దుల్లో ఉన్నారేంట్రా బాబు మీరు. ఆయన వేరే హీరోలతో చేస్తే వేరే హీరోలకి పండగ, మెగాస్టార్ పక్కన మేము యాక్ట్ చేస్తున్నామని. అంతేగాని మెగాస్టార్ రేంజ్ తగ్గిపోయింది, వేరే హీరోలు తెచ్చిపెట్టుకున్నారు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల మెంటాలిటీలు. సో ఓవరాల్గా మనశంకర వరప్రసాద్ అనే ఫ్యామిలీ డ్రామాతో ఈయన దాదాపు 500 కోట్ల గ్రాస్ కొట్టబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి, మనం ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా రోజు మనశంకర వరప్రసాద్ గురించే పండగ.